ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కూడా వంటగదిలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక వస్తువుని కనుక మనం తాకగలిగితే మనకు అదృష్టం అనేది కలుగుతుందండి. మనకు మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అంతా కూడా పారిపోయి మనకు అప్పులు తీరిపోవటానికి ఆ రోజంతా కూడా ధనలాభం అనేది కలుగుతుంది. అప్పులు తీరిపోయే మార్గం అనేది లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళే ముందు ఈ ఒక్క పని చేసి వంటగదిలోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు చెప్పబోయే వస్తువు అనేది తాకి చూడండి. ఒక వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా ఏం చేయాలి, ఏం తాకాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమంది భక్తులకు పంపించండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, పొద్దున నిద్ర లేవగానే అందరూ కూడా వంటగదిలోకి వెళ్ళి కొంతమంది వాళ్ళ హస్బెండ్స్కి ఆఫీస్కి వెళ్ళడానికి బాక్సులు కట్టడానికో, పిల్లలకి క్యారేజీలు కట్టడానికో ఉదయాన్నే మనం హడావిడిగా నిద్ర లేచి వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే స్నానాలు చేసి బ్రష్ చేసుకొని నీట్గా వంటగదిలోకి వెళ్ళి, కొంతమంది ఏంటంటే అమ్మవారి ఫోటోను కానీ లేదంటే దేవుడి పటాలను, ఫోటోలను వంటగదిలోనే ఒక పక్కగా పెట్టుకొని ఉంటారు. అలాంటి వారు నీట్గా స్నానం చేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి టైం లేకనో లేదంటే హడావిడిగా లేయటం వలనో నిద్ర లేచిన వెంటనే అలానే వెళ్ళి వంట చేస్తూ ఉంటారు. కొంతమంది కాళ్ళు చేతులు కొంచెం బ్రష్ చేసి నీట్గా వెళ్ళి, స్నానం చేయకపోయినా బ్రష్ చేసి వెళ్ళి వంటగదిలో వంట అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కొంతమంది వంటగదిలోకి వెళ్ళగానే వంట కొంచెం అన్నం వండేయటం కానీ, కర్రీస్ అవన్నీ పెట్టేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైనా సరే మనం వంటగదిలోకి వెళ్ళి ఎప్పుడూ కూడా మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, నిద్రలేయంగానే వాష్రూమ్కి వెళ్తాం. అలా వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాలి. మీరు బ్రష్ చేసినా, స్నానం చేయకపోయినా సరే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ కూడా కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని వంటగదిలోకి వెళ్ళి ముందుగా మనం స్టవ్ని ఆ రాత్రిపూటే నీట్గా తుడిచిపెట్టేసుకోవాలండి. ఒక వైట్ క్లాత్ అనేది తీసుకొని, మనం వంట చేసి ఉంటాం కదా రోజంతా, అదంతా కూడా వైట్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత ఉదయాన్నే మీకు ఏ పని లేకుండా వచ్చి ఫస్ట్ నీట్గా ఉన్న స్టవ్ మీద పాలు అనేది పెట్టాలి. మనం ఉదయాన్నే కొంతమందికి కాఫీలు, టీలు అలవాటు ఉంటాయి, పాలు. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం అన్నం పెట్టడం కన్నా, కర్రీస్ పెట్టడం కన్నా ముందు పాలు అనేది ఒక స్టవ్ మీద పాలు అనేది పెట్టేసి తర్వాత మీరు వంట అనేది చేసుకోవచ్చు. పాలే ఎందుకు పెడుతున్నామంటే శుభకరం అన్నమాట. మనకు ఇక ఆ రోజంతా కూడా శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి పాలల్లో కూడా ఉంటుంది కదండి. కాబట్టి మనం ముందు స్టవ్ మీద పాలు అనేది పెడితే మనకు ఆ రోజంతా కూడా ఎటువంటి హాని జరగకుండా మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. ఇక తర్వాత వచ్చేసి మీరు స్టవ్ పక్కన మనం ఏ వస్తువు ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువు అనేది మనం తాకి ఆ రోజంతా కూడా మనం ధన లాభం కలగాలి అంటే ఏది తాకాలి అని చెప్పుకున్నాం కదా. అలా తాకిన ఆ వస్తువు మీకు ధనలాభం అనేది కలగడం వల్ల ఎటువంటి అప్పులున్నా కూడా కొద్ది రోజుల్లోనే తీరిపోతాయండి. ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. మనం స్టవ్ పక్కన ఉప్పు జాడి అనేది పెట్టుకుంటూ ఉంటాం. అలా ఉప్పు జాడీని మీరు ఉదయం నీట్గా బ్రష్ చేసి వంటగదిలోకి వెళ్ళగానే ఫస్ట్ ఆ ఉప్పు జాడీని తాకండి. మా ఇంట్లో జాడీ లేదండి, మేము ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నాం అనుకున్న వాళ్ళైనా సరే ముందు ఆ ఉప్పు డబ్బాని తాకండి. తర్వాత కొంతమంది వీలైతే ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఆ బౌల్లో ఒక 2 స్పూన్లు ఉప్పు అనేది వేసి అది ఆ స్టవ్ పక్కనే పెట్టుకోండి. స్టవ్ పక్కనే కుడి పక్కన ఎప్పుడు ఉప్పు జాడి అనేది మనకు ఉండాలి. కొంతమంది తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళైనా సరే స్టవ్ పక్కన కుడివైపు భాగంలో ఉప్పు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఎవరైనా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటే కనుక ఒక జాడీ అనేది తెచ్చుకొని జాడీలో ఉప్పు అనేది పెట్టుకోవటం చాలా మంగళకరం. కాబట్టి జాడీలో ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పటి వరకు తెలియక వేసుకొని ఉన్న ఇకపైన తెలుసుకొని ఎక్కడికైనా మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక జాడీ అనేది తెచ్చుకొని జాడీలో పోసి పెట్టుకోవడం చాలా మంచిది. ఆ బౌల్లో 2 స్పూన్ల ఉప్పు అనేది తీసుకొని అలా ఉంచి ప్రతిరోజు మీరు వంటగదిలోకి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు రూపాయి కానీ, ఒక రూ. 2 కానీ, ఒక రూ. 5 కానీ తీసుకెళ్ళి ఆ ఉప్పు పోసుకున్నాం కదా బౌలు, ఆ బౌల్లో ప్రతిరోజు వేస్తూ ఉండండి. ఆ 2 స్పూన్ల ఉప్పు తీసుకున్న తర్వాత దానిపై కొంచెం పసుపు అనేది పరిచి ఆ తర్వాత ఈ రూపాయి కాయిన్స్ కానీ, రూ. 5 కాయిన్స్ కానీ, రూ. 2 కాయిన్స్ కానీ వేస్తూ ఉంటే కనుక మనకు ధనం అనేది కూడుతుంది. మీకు ఎలాంటి అప్పులున్నా కూడా ఆ అప్పు తీర్చేటప్పుడు ఈ ఉప్పులో మనం ప్రతిరోజు వేసేటువంటి ఈ ధనాన్ని కలిపి మీరు అప్పు తీర్చండి ఫ్రెండ్స్. మీకు అప్పు అనేదే లేకుండా ప్రతి ఒక్క అప్పు కూడా తీరిపోతుంది. ఇక మీరు అప్పు చేయాల్సిన అవసరం అనేది లేకుండా ఉంటుంది. అప్పు ఒకవేళ చేసినా కూడా త్వరగా తీరిపోతుందన్నమాట. లక్ష్మీదేవి స్వరూపం కదండి ఉప్పు అంటే. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని మనం ఈ విధంగా ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే మీరు వంటగదిలోకి రాగానే ముందుగా ఉప్పుని తాకండి. అలాగే పాలుని మీరు మీ స్టవ్ పై కాచి ఇలా మీ వంటను అనేది స్టార్ట్ చేయండి. ఆ రోజంతా కూడా మీకు ధనలాభం అనేది కలుగుతుంది. ఏదో ఒక విధంగా మీరు చేసే పనిలో అభివృద్ధి జరిగి మీకు ధన అభివృద్ధి అనేది జరిగి ధన లాభం అనేది కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ యొక్క చిన్న పనేది మీరు ప్రతిరోజు గుర్తుంచుకొని చేసిన దానివల్ల మీకు కలిగే అద్భుతాలు అనేవి మీ లైఫ్లో మీరే గమనిస్తారండి. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ మీ లైఫ్లో అప్పులన్నీ తీరిపోయి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహి మాత.